నాకు అర్థమైంది, ఇది మగాళ్ళ మీద తప్ప కిందే పడదు. బావగారు, నేను తీస్తాను. దాక్షాయిని, నువ్వుండు. అక్క, నువ్వు తప్పుకో. చిట్టి, నువ్వాగు. ఆ చిక్కుముడి నేనే విప్పాలి. ఎంతమంది ట్రై చేసినా ఆ ముడి రావడం లేదక్కా. ఆ ముడి ఎంత గట్టిగా పడినా సరే ఆ ముడి నేనే విడదీయగలను. ముగ్గురికి చాలా థ్యాంక్స్. మీరు రామరాజు గారి దగ్గర నుంచి నన్ను విడదీయడానికి ఎన్ని తొక్కలో ప్లాన్లు వేసినా ఇదిగో ఇలాగే మేము ఇంకా దగ్గరవుతాం. మీ దగ్గర ఎన్ని ఐడియాలున్నాయో అన్ని ఐడియాల్ని అమలు చేయండి. మీకు శతవిధాలా రుణపడి ఉంటాను. మీ తొక్కల ప్లాన్స్ కి చెకెబో. తానే నానే 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 తానే నానే 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 తానే నానే 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 తానే నానే నానే నానే. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి గేటిద్ద. సెల్లే అబ్బో, అమ్మో, ఈ ఆల్టికి జోష్లోకి వెళ్ళి బయటకు వస్తావు సెల్ల నువ్వా? ఏయ్, పక్కకు పోయి అడుకోపో. నేను అడుకు ఏం సెల్లే? నేను పక్కిళ్ళు అడుక్కోవాలన్నా? నేను పిచ్చగని లెక్కన కొడుతున్నానా ఏంది నీ కంటికి? మాఫ్జీ అన్నా, నువ్వు చెల్లి అంటే నాకు తల్లిలాగిన పడ్డది. వినిపిస్తుంది వినిపిస్తుంది. అవు పులి బావా, మీరిద్దరు బుగ్గలు కట్టుడు ఈ ఆల్టికి అవుతుందా అవుదా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక చోట కడితే అయిపోయినట్టే. ఏంది అయిపోయేది? పొద్దుగాల్సింది మీరు కట్టిన బుగ్గలు ఇయ్యే. కానీరే కానీరే.
ఈ మారుతి ఒకడు టైం చూసుకుని ఊరికి పోయిండు. మొత్తం పని అంతా నేనే చేయాలి. ఈ బుగ్గలు కూడా నేనే కట్టాలనా? కట్టుడి కట్టుడి. సరస్సు, ఏంటి? సరస్వతి, ఎహే, గారాలు పోకుండా ఏంటో చెప్పు. నిన్న మా నాన్నగారికి పెళ్లి సెటిల్ అయింది. అవును. ఇవాళేమో పెద్దదిన బర్త్డే. అది కూడా అవును. అయితే ఏంటి? సరస్వతి, గోగుతున్నావేంటి? అంటే నాకు గిఫ్ట్ కావాలి. అక్క పుట్టినరోజున నానికి పెళ్లి ఫిక్స్ అయితే నేను గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? నువ్వే వాళ్ళకి ఇవ్వు, లేదా వాళ్ళని అడిగి తీసుకో. చాచా, ఇది ఆ గిఫ్ట్ కాదు. ఈ గిఫ్ట్ నువ్వే ఇవ్వాలి. పగిలిద్ది బూర. అర్థమైందిలే. అయినా మీరైతే ఎప్పుడు పడితే అప్పుడు ఏవో కారణాలు చెప్పి దూరంగా ఉండొచ్చు, కానీ మేము మాత్రం ఏదో కారణం చెప్పి దగ్గరికి రాకూడదా? ఇది మరీ అరాచకం. నవ్వకు, నవ్వితే చంపేస్తా నేను. మిమ్మల్ని అందరినీ ఈ సంతోషాల నుంచి దూరం చేయడానికే నేను ఇంట్లో అడుగు పెట్టింది. ఏదో ఒకటి చేసి సీత పుట్టినరోజు నాడు అందరూ బాధపడేలా చేస్తాను. ఇంతకీ ఈ పుట్టినరోజు పాప ఎక్కడా? నాకు తెలిసి అక్కడుందేమో. అయ్యో, పూర్ణాల పప్పు నానబెట్టి రుబ్బడం మర్చిపోయాను. దాక్షాయిని, నువ్వు చూస్తూ ఉంటే నేను వెళ్ళి రుబ్బొస్తాను. అక్క, వంట కూడా పూర్తిగా వచ్చింది. నేను వచ్చి సహాయం చేస్తాను. అలాగే. పద. నీది ఎంత అదృష్టమే సీత. పుట్టినరోజు నాడే చచ్చే అదృష్టం ఎంతమందికి వస్తుంది? ఆల్ ది బెస్ట్. నీది ఎంత అదృష్టమే సీత. పుట్టినరోజు నాడే చావబోతున్నావు. సిలే ఆ, సిలే, ఏంటన్నయ్యా? ఒరే, ఇప్పుడేంట్రా నీకు సీతతో పని?
సచ్చినోడా. ఏం చెల్లె అప్పుడెప్పుడో టిఫిన్ పెట్టినావు మస్తు ఆకలి అవుతున్నది ఏదైనా ఉంటే పెట్టరా అదే సరే ఏమున్నాయో చూసి తీసుకొస్తాను, మీరు వెళ్ళి ఆ పని చూడండి. గట్లే చెల్లె మస్తు పనున్నది అక్కడ జర జల్దీగా తీసురా చెల్లె సరే మీరు వెళ్ళండి అన్నయ్య. మిస్ అయిపోయింది. అన్నయ్య ఇవి తినండి. అబ్బబ్బబ్బబ్బ చెల్లె నువ్వు నిజంగా ఏంది యాద్మర్శ అన్నపూర్ణ చెల్లె నువ్వు అన్నపూర్ణవి సీత, ఏంటండి? నాకు మంచి కాఫీ కలిపివు. అలాగేనండి. అదేంటండి మీరెందుకు ఇక్కడ? నేను కాఫీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. కర్మ, అందరికీ ఇప్పుడే అన్నీ కావాలి. నా భార్య పుట్టినరోజు ప్రేమగా తన పక్కనే ఉండి తను చూసుకునే హక్కు నాకు లేదా? అలా అని కాదండి. సీత, ఏ పనైనా సరే ముందు ఈ శ్రీవారికి కాఫీ పెట్టించిన తర్వాత ఏ పనైనా సరే నేను నీకు చేసి పెడతాను. ఏది నా పనికి అడ్డు రావడమేనా మీ పని? అది కాదు సీత, ముందు కాఫీ పెట్టు. ఏమండి మిక్సీ వేయాలి, టైం అవుతుంది. మీరు ఈ పాలు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి మిక్సీ వేసి కాఫీ సీత సీత పెట్టిస్తాను. ఆగు, ఇప్పుడే చెప్పాను కదా ముందు నా కాఫీ పెట్టించిన తర్వాత ఏదైనా అని. అయ్యో టైం లేదండి, భోజనానికి టైం అవుతోంది. సీత ఇప్పుడు ఏంటి, మిక్సీ వేయాలి అంతే కదా? ఆ. నేను వేస్తానుండు. ఏమండి 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 లేవండి, ఏమండి చూడండి, ఏమండి శ్రవణ్, నాని, దాక్షాయిని, ఏమండి లేవండి, ఏమండి కళ్ళు తెరవండి, ఏమండి 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 చూడండి, ఏమండి ఏమండి ఏమండి? అనయ్య ఏమైంది అన్నయ్యకి? కరెంట్ షాక్ కొట్టింది నాని. నాని నాని నువ్వు కూడా హెల్ప్ చేయ నాని. కొంపతీసి రామరాజు చచ్చాడా ఏంటి? నాకేం కాలేదు సీత. ఏమండి ఏడోకు సీత, నాకేం కాలేదు కదా? నాకైతే గుండె ఆగినంత పని అయిందండి.
ఊరుకో సీత. పుట్టినరోజు నాడు ఈ కన్నీళ్ళేంటి? నాకు చాలా భయం వేసింది అన్నయ్య. నా కాళ్ళు చేతులు ఆడలేదన్నయ్య. రే, ఏం కాలేదు కదరా? పొద్దున్న హారతి ఆరిపోయినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుంది అనుకున్నాను. నేను ఆ మాట అంటే వీళ్ళంతా నన్ను తలొక మాట అన్నారు. ఇప్పుడు చూడండి, ప్రమాదం త్రుట్లో తప్పి బయటపడ్డారు. ఏయ్, నువ్వు కాస్త నోరు మూస్తావా? ఏడే మాట్లాడాలో తెలియదా నీకు? హే, ఇలా ప్రవర్తించాలో కూడా నీకు తెలీదా? సరే సరే, నాకేం కాలేదు కదా. వెళ్ళి ఏర్పాట్లు చూద్దాం పదండి. ఏర్పాట్లు లేవు, ఏమీ లేవు. నాకు ఈ పుట్టినరోజు వేడుకలు వద్దండి. అలా అనకు సీత. నాకేమైందని ఇప్పుడు? అంత పెద్ద గండం తప్పింది కదండి, ఇంకా ఏం కావాలి? అంత పెద్ద గడ్డం తప్పితే ఏమైందంటావేంటి అన్నయ్య? నువ్వు ముందులే రెస్ట్ తీసుకుందాం. లే అన్నయ్య. వామ్మో, మన అదృష్టం బాగుండి గాని లేదంటే కరెంట్ షాక్ వల్ల బావగారి ప్రాణాలు పోయేవి. నాకెందుకో అక్కకి కరెంట్ షాక్ కొట్టించాలి అని మంజుల ప్లాన్ చేసిందేమో అనిపిస్తోంది. అది మిస్ అయి షాక్ బావగారికి తగిలిందనుకుంటా. అనుమానం కాదక్క, బరాబర్ ఈ గలీజ్ పని అదే చేసింది. కావాలని వెట్టకపోతే ఆడ కరెంట్ వైర్లు ఎందుకుంటే చెప్పు? రోజు రోజుకు ఇది బరి తెగిస్తున్న తీరు చూస్తుంటే ఇంకా ఎన్ని అనర్థాలు సృష్టిస్తుందోనని భయం వేస్తోంది. పోయి ఒక దమ్కే ఇద్దాం, బిడ్డ సక్కగుంటది. కుక్కతో ఒక వంకరని అదెప్పుడు మారదు చిట్టి. మారదని అలాగే వదిలేస్తామా? భయపెట్టకుండా ఊరుకుంటామా? చిట్టి, కమాన్, నీ స్టైల్లో దానికో జలక్కివ్వు. మీరండి చెప్తా. నెయిల్ పాలిష్ వేసుకుంటున్నావా అక్క? అవును, మస్తుగుంది. ఎడగొన్నావు? టౌన్లో కొన్నాను. నీకసలు సిగ్గు శరం ఉందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అరే, బావగారికి కరెంట్ షాక్ కొట్టిందన్న పరేషాన్ నీకేడనన్నుందా? బిందాస్గా గోళ్ళకి రంగులేసుకుంటున్నావు. అలా అంటావేంటి చుట్టి? ఆయనకి కరెంట్ షాక్ కొట్టిందని తెలియగానే నాకు షాక్తో నోట మాట రాలేదు తెలుసా? నీ మాటలు అక్కడే కట్టిపెట్టు. బావగారికి అలా అయిందని తెలియగానే సీతక్క ఎంత ఎమోషనల్ అయింది, ఎంత టెన్షన్ పడింది. నీకసలు చీమ కుట్టినట్టయినా లేదే. అలా అంటావేంటి? రామరాజు గారు నా భర్త, ఫీల్ కాకుండా ఎలా ఉంటాను? మా బావగారు నిజంగా నీకు భర్తేనా? నిన్ను చూస్తుంటే మాకు అలా అనిపించటం లేదే. కట్టిన తాళి కూడా చూపించాను కదా. ఏ ఊరుకోండక్క, దీంతో డిస్కషన్స్ ఏంది? డైరెక్ట్ గా పాయింట్కి రండి. ఏయ్, అది ఇది అంటావేంటి? తిక్కరేగితే బొసే అని కూడా అంటాను. నువ్వు చేసిన గలీజ్ పనులకి నీకు ఇజ్జత్ కూడా ఇయ్యాలా? నేనేం కలిసి పనిచేశాను? మా సీతక్కకి షాక్ కొట్టడానికి నువ్వే ప్లాన్ చేశావని, అది తప్పిపోయి రామరాజు గారికి షాక్ కొట్టిందని మాకు తెలియదనుకుంటున్నావా? మీలాగా నూనెలు పోయడాలు, అరటి తొక్కలు వేయడాలంటే చీప్ ట్రిక్స్ నాకు తెలీదు. మీలాంటి చిల్లర బుద్ధులు కూడా నాకు లేవు. హే, చిల్లర గిల్లర అన్నవంటే గోవు మీదకెళ్ళి ఒక్కటిస్తాను, గింగిరాలు తిరిగి పడతావు. నువ్వేం కథలు పడ్డా చూస్తూ ఊరుకుంటావు అనుకున్నావేంది? ముగ్గురు కలిసి నన్ను బెదిరిస్తున్నారా? అయ్ బాబోయ్, చాలా భయం వేసేస్తుంది. వెటకారాలు చేసావంటే నేను చేసిన కూర నోట్లో కుక్కేస్తా. చచ్చి ఊరుకుంటావు చెప్తున్నా. తల పగలగొట్టి గోడ సంచిలో కుక్కుదామక్క, తీసుకెళ్లి చెరువులో వేద్దాం. ఏయ్, ఏంటి భయపెడుతున్నారా? బెదిరించడం కాదే నిన్ను. దాక్షాయిని, సరస్వతి, ఏం చేస్తున్నారు? వంటంతా ఎక్కడికక్కడే వదిలేసి ఇక్కడేం చేస్తున్నారు? చూడక్క, నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. పిచ్చి పనులు మానుకొని నాతో రండి. అక్క, అది కాదక్క. రమ్మంటున్నానా? వెళ్ళండి. మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మేము మంచిగానే చేస్తున్నాం అక్క.
ఇందాక కరెంట్ షాక్ ప్లాన్ అదే చేసింది. ఊరుకుంటుంటే రుబాబ్ ఎక్కువ చేస్తుంది. చాలా ఆపండి. అదేంటక్క, దాని మీద రెచ్చిపోమని చిట్టికి చెప్పింది నువ్వే కదా, మళ్ళీ నువ్వే అడ్డుపడతావేంటి? దాంతో ఒక ఆట ఆడుకోమన్నాను కానీ చంపుతానని బెదిరించమని చెప్పలేదు. చూడు చిట్టి, ఆవేశం తగ్గించుకో. నానితో నీ పెళ్లికి తాంబూలాలు మాత్రమే మార్చుకున్నాం.